రాష్ట్రాల ప్రజలిద్దరిని మోసం చేస్తున్నారా లేకపోతే తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారా రేవంత్ రెడ్డి ఆయన ఆలోచించుకోవాలి. ఆంధ్రాలో ఇప్పుడు తెలుగుదేశం సానుభూతి పరులందరికీ కూడా రేవంత్ రెడ్డి అంటే హీరో, ప్రేమికుడు. దాంతో ఆయన ఆంధ్రాని తిడుతున్నా, ఆంధ్రాకి గురించి తప్పుడుగా మాట్లాడుతున్నా సమర్థించుకొస్తున్నారు లేదా నిశ్శబ్దంగా ఉంటున్నారు. అదే కేసీఆర్ అయ్యి ఉంటే రెచ్చిపోయేవాళ్ళు, నువ్వు అట్ట చేస్తావు ఇట్ట చేస్తావని. ఏదైతే ఆంధ్రాకి జగన్ టైంలో నీళ్లు దోచుకొచ్చాడంట, అదే కదా రేవంత్ చెప్తోంది కేసీఆర్ సహకారంతో. అంటే ఆంధ్రాకి ప్రయోజనం చేకూర్చాడుగా జగను. అంటే అన్యాయం తెలంగాణకు చేసి ఆంధ్రాకి ప్రయోజనం చేకూర్చాడు. మరి అప్పుడు జగన్కి పాజిటివ్గా చెప్తున్నట్టు కదా రేవంత్ రెడ్డి. ఇక్కడ డౌన్ ప్లే చేస్తారు పేపర్ల ద్వారా, అదే అక్కడ హైలైట్ చేసుకొస్తారు. అసలు నాకు తెలియక అడుగుతాను, ఆంధ్ర నీళ్ళు ఎట్ట దోచుకుంటుంది? వచ్చేది నీ దగ్గర నుంచి, నువ్వు వదిలేసిన తర్వాత నేను వాడుకోవాలి. ఇక్కడ నువ్వు మిగిల్చినవి నేను వాడుకుంటాను. ఇక్కడ ఆంధ్రాలో నువ్వు వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళట్లేదు కదా, అట్టించి కదా నువ్వు గొడవ పడాల్సింది. ఎవడు పైన వాడు కృష్ణా నీళ్ళైనా గోదావరి నీళ్ళైనా వాడుకునేది పైన ఉన్నటువంటి రాష్ట్రాల్లో. వాళ్ళు వదిలేశాక నీ దగ్గరకు వస్తే నువ్వు వదిలేస్తే నేను తీసుకుంటుంటే ఆంధ్ర దోచుకోవడం ఏంటి, కేసీఆర్ దోచిపెట్టడం ఏంటి, రేవంత్ దోచిపెట్టడం ఏంటి? రేవంత్ దోచిపెడుతున్నాడు చంద్రబాబు కోసం అని కేసీఆర్ వాళ్ళు, కేసీఆర్ దోచిపెట్టాడు అని చెప్పేసి రేవంత్ వాళ్ళు. ఎవరి కోసం ఎవరిని మోసం చేస్తున్నారు ఇక్కడ? ఇంత చేస్తే అత్యధికంగా పంట పండుతుందేమో తెలంగాణలో, ఆంధ్ర కంటే కూడా సనబియ్యం లాంటి. దేశంలోనే నెంబర్ 1 వచ్చింది తెలంగాణ. మరి దోచిపెట్టింది, దోచుకున్నది ఇక్కడ అక్కడ. ఎందుకు ఏం మాట్లాడుతున్నామో అర్థం కావట్లేదు. సాధారణ ప్రజలకు ఇరిగేషన్ లెక్కలు తెలవు. ఎవడి రాజకీయ ప్రేమికలను బేస్ చేసుకుని దానికి అనుగుణంగా మావాడి శభాష్ అని మాట్లాడుకుంటున్నారు ఆంధ్రాలో. కానీ ఆంధ్ర దోపిడీకి గురవుతుంది. ఆంధ్రాకి రావాల్సిన నీళ్ళని వాళ్ళు కొట్టుకుంటూ జాగ్రత్తగా తీసుకుపోతున్నారు. గొడవ పడాల్సింది పైన ఉన్న ఎగువ ప్రాంతమైనటువంటి కర్ణాటకతో, కానీ దిగువన్న ఆంధ్రాతో గొడవ పడుతున్నారు. తద్వారా ఈ గొడవలను అటాక్ కంటిన్యూ చేస్తూ సెంటిమెంటల్ ఒట్టు దండుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు. నడిచిపోతా ఉంది.